సూర్యుడు ఒక నక్షత్ర మండలం గుండా ప్రయాణించే కాలాన్ని కార్తె అంటారు. ప్రతి కార్తె సుమారు 13 నుంచి 15 రోజుల పాటు ఉంటుంది. నక్షత్రాలు 27 ఉన్నందున కార్తెలు కూడా 27 ఉన్నాయి. సూర్యుడు ప్రతి నక్షత్రంలో ప్రవేశించే కాలాన్ని బట్టి ఆయా కార్తెలు ఏర్పడతాయి. అశ్వినితో మొదలై రేవతితో ముగిసే 27 నక్షత్రాల పేర్ల మీదుగా 27 కార్తెలు ఉన్నాయి. పూర్వం మన రైతులు వాతావరణ మార్పులను అంచనా వేయడానికి ఈ కార్తెలను ప్రామాణికంగా తీసుకునేవారు. పంచాంగం ప్రకారం 2026 పరాభవనామ సంవత్సరము మే 25 నుండి రోహిణీ కార్తె ప్రారంభమై జూన్ 8న ముగుస్తుంది. ఈ కాలంలో సూర్యకిరణాలు భూమిపైన నిలువుగా పడతాయి. అందువలన భూమిలో ఉన్న తేమ మొత్తం ఆవిరైపోతుంది. భూమిలోనే కాక రాళ్లల్లో ఉన్న తేమ కూడా ఇంకిపోయి రాళ్లకు కూడా బీటలు వారుతాయి. అందువల్లనే రోహిణీ కార్తెలో రోళ్లు పగులుతాయనే సామెత వచ్చింది. 2026 పరాభవనామ సంవత్సరము తెలుగు క్యాలెండర్లో ప్రస్తుతం నడుస్తున్న అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చిన ఈ రోహిణీ కార్తెను రౌండప్ చేసి ఉంచాను, చూడండి. ఇక రోహిణీ కార్తెలో మనం తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం అయితేనే తప్ప బయటికి వెళ్ళకూడదు. ఇక తప్పనిసరిగా వెళ్ళవలసి వస్తే వదులుగా ఉన్న కాటన్ బట్టలను ధరించి తలకి టోపీ పెట్టుకుని లేదా తలని ఏదైనా గుడ్డతో కప్పుకొని వీలుంటే గొడుగు తీసుకొని బయటికి వెళ్ళాలి. ఇక పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎక్కువగా కుండలోని నీళ్లు తాగాలి. వాటితో పాటు కొబ్బరి నీళ్లు, పలుచని మజ్జిగ, సబ్జా నీళ్లు, పానకము, నిమ్మరసము, చెరుకు రసము మొదలైన ద్రవ పదార్థాలను మధ్య మధ్యలో తాగుతూ ఉండాలి. ఈ కాలంలో తీసుకునే ఏ పానీయమైనా మనకు దాహం తీర్చడంతో పాటు శక్తిని కూడా ఇవ్వాలి. బాగా వేడిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడము లేదా బాగా వేయించిన మసాలాలు బాగా వేసిన పదార్థాలను తినడం తగ్గించాలి. వీలుంటే మాంసాహారాన్ని మానేయడం మంచిది. ఇక ఈ కాలంలో దొరికే పుచ్చపళ్ళు, కీరా దోసకాయలు, కర్బూజా పళ్ళు, మామిడి పళ్ళు మొదలైన పండ్లను తీసుకోవాలి. చక్కగా పొద్దున్నే వ్యాయామం చేయాలి. ఎలక్ట్రిక్ వెహికల్స్ నడిపే వాళ్ళు లాంగ్ డ్రైవ్లకు వెళ్ళకూడదు మరియు ఎండలో పార్క్ చేయకూడదు. బ్యాటరీలు వేడెక్కి వెహికల్ తగలబడిపోయే ప్రమాదం ఉంది. మీరు ఈ ఎండాకాలంలో దాహాన్ని తీర్చి శక్తినిచ్చే ఎటువంటి పానీయాలు తాగుతారు? ఎండ వేడిమిని తట్టుకోవడానికి ఎటువంటి ఆరోగ్య చిట్కాలు పాటిస్తారు? కామెంట్స్లో తెలపండి. ఈ సమాచారాన్ని ఇతరులకు కూడా షేర్ చేయండి. మన సాంప్రదాయాల వెనుక ఉన్న ఇటువంటి మిస్టీరియస్ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.